అభిమానం అభిమానంతో ఈనాడు వాళ్ళు ఒకసారి రిఫ్రెష్ చేస్తారని అట్లా అప్పుడప్పుడు ఇలాంటి గ్యాలరీ ఏర్పాటు చేసి మనం మనసులోకి కుదుర్చుకున్న చిత్రానికి ఈ చిత్రానికి ఏమైనా తేడా ఉన్నాయా గమనించుకోవడానికి వెరిఫై చేసుకోవడానికి పనికొచ్చే విధంగా ముఖ్యవారు ప్రసాద్ గారు గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ చిత్రాలన్నీ మనకు సుపరిచితాలే, ఎంతకాలమైన మనసులోంచి చెరగవు, అవి వాడిపోయే ఉండిపోయే ఇంటి దారిది. వారు వేసినటువంటి ప్రతి గీతలో జీవం ఉంటుంది కనుక ఎల్లకాలమైనా ఉండిపోతాయి. ముఖ్యంగా ఏంటంటే మనం రోజువారీ చూసే ప్రతి మనిషి ప్రతి జీవి ఆ గీతలో కనిపిస్తుంది కనుక అక్కడికి పిన్ని గారు, గురువు, బాబాయ్, అమ్మాయి, రెడ్డి సీత వీళ్ళందరూ మన మనసులో నిలుపుకుంటారు కనుక చూస్తుంటారు కనుక ఆ గీతలో నా దృష్టిగా భావిస్తున్నాను. ఎక్కువ ఈ చూసేటువంటి ఉత్సవం కనుక ఎక్కువ మాట్లాడకూడని ఉద్దేశంతో ఈ ప్రకటన ముగిస్తున్నాను. మిగతా భక్తులు కూడా అంత మాత్రంగా మాట్లాడి సభని రంజింపజేస్తారు. నమస్కారం. ముడముడి గారి మధుర స్మృతికి అంకితం చేస్తున్నట్టుగా శ్రీ రమణమూర్తి గారు ప్రకటన చేసి మాట్లాడతారు. ఈ నాటి బొమ్మలకు పూజ్యులు పెద్దలు అక్కినే నాగేశ్వరరావు ఆవిష్కరించిన తర్వాత ఆ బొమ్మలకు కీర్తిశేషుడు రావణ గారి స్మృతికి అంజలి ఘటిస్తూ వారికి అంకితం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక మండలి, సాంస్కృతిక కళలకి మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు. ఏ కళాకారుడికి శ్రమించినా ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజలు సుఖశాంతులతో జీవించాలనే ధ్యేయంగా ప్రతి కళాకారుడు ఎంతో ఆశతో కళామతలికే జీవితాన్ని అంకితం చేసుకున్న మహనీయులందరూ వారిని ఏ విధంగా ప్రభుత్వం సహాయం చేయాలన్నా తప్పకుండా ఉంటుంది. పార్టీలకు అతీతంగా కళలని, కళాకారుని పోషించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం, మా సాంస్కృతిక మండలి, సాంస్కృతిక శాఖ ఉంటుంది. ముఖ్యంగా పూజ్యులు గౌరవనీయ ముఖ్యమంత్రి యువకులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు వసంత్ కుమార్ గారు, మా ముఖ్య కార్యదర్శి చెల్లప్ప గారు, మా సంచాలకులు కాంతారావు గారు, మేమందరం మీకోసం ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా జరపాలి, ప్రజల్లో చైతన్యవంతులు చేయాలి. మన ఖ్యాతి ఖండాంతరాల్లో విశ్వజనీయతను పొందాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ మరొక్కసారి కీర్తిశేషుడు రావణ గారికి అంజలి.